అందరికీ నమస్తే అండి. కార్తికేయ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఇక్కడ వృషభ రాశి ఫలితాలు 2026లో ఎలా ఉంటాయనేది ఒకసారి చూద్దామండి. ఈ ఉగాది రాశి ఫలితాల్లో ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళు, ఇక్కడ మళ్ళీ చెప్తున్నా అండి, చక్రం ఏదైనా మీకు చెప్పేది వృషభ రాశి ఆధారంగానే వివరించడం జరుగుతుంది. ఓకే. అయితే ఇక్కడ ఈ వృషభ రాశి వాళ్ళకి ప్రధానంగా శని లాభస్థానంలో ఉన్నాడండి. లాభస్థానంలో ఉండటం వల్ల మీకు లాభం వస్తుంది. అట్లాగే స్నేహితుల లాభం కూడా మీకు దక్కుతుందండి. ఎందుకంటే మీకు శని మంచి యోగాన్ని ఇస్తాడు. కొత్త పరిచయాలు కూడా ఏర్పాటు చేస్తాడు. వాళ్ళ వల్ల పనులు నిదానంగా జరగడానికి కూడా అవకాశం ఉంది. మీ మాటకి విలువ పెరుగుతుంది. ఈ సంవత్సరం మీ కమ్యూనికేషన్ సిస్టమ్ బాగా మెరుగవుతుంది. మీరు మాట్లాడే ప్రతి మాటకి కూడా గౌరవం వస్తుంది. కానీ ఇక్కడ ప్రధానంగా వృషభ రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ సంవత్సరం ఉద్యోగస్తులు కానీ మీరు చేసే వృత్తిలో డబ్బులు నష్టపోయి మోసపోవటానికి చాలా అవకాశం ఉంది, అదే మిత్రుల ద్వారా. సో కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. ఎవరికి నమ్మి డబ్బులు ఇవ్వద్దు. ఆన్లైన్ మోసాలు కానీ తెలిసిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. పలు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. డిసెంబర్ వరకు కూడా ఇది హైలైట్ పాయింట్ వృషభ రాశి వాళ్ళకి. మిగిలినవన్నీ కూడా మీకు చాలా బాగుంటాయి. ఇంటి నుంచి దూరంగా వెళ్ళాల్సి రావచ్చు. వెళ్ళిన వాళ్ళు 2027 నుంచి మీకు మళ్ళీ మీ సొంత ఇంటికి వచ్చే అవకాశం ఉంటుందండి. మీకు ఇబ్బంది ఏం లేదు. ఇవి ప్రధానమైనటువంటి ముఖ్యమైన సూచనలు. మీరు ఎవరైనా సరే ఉద్యోగంలో కానీ చేసే వృత్తి వ్యాపారాల్లో డబ్బు నష్టపోయి ఉంటే వాళ్ళు ముఖ్యంగా చేసుకోవాల్సింది దుర్గా స్తోత్రం కానీ, రాహుకు సంబంధించిన దోష పరిహారాలు, మినుములు దానం ఇవ్వటం కానీ చేసుకుంటే ముఖ్యమైనటువంటి సూచన అండి ఇది వృషభ రాశి వాళ్ళకి.